హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తుంది ఎంకేవి క్రియేషన్స్. విజయవాడలో ఉన్న కంటిపాటి దగ్గర వర్క్ చేసామండి. 3 BHK ఫ్లాట్, లామినేట్ను ప్లైవుడ్ లామినేట్ వర్క్. సో ఎలాగొచ్చింది చూద్దాం రండి. ఇది స్టార్టింగ్ అండి. ఇది చెప్పులు బాక్స్, షూ ర్యాక్, ఇది స్టోరేజ్, ఇది షూస్ ఏం పెట్టుకోవడానికి, ఈ స్లిప్పర్స్ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్నవి పెట్టాం కానది దీనికి. ఇది హై గ్లాసీ లామినేట్ అండి. ఇది మార్బుల్ షేడ్, ఇది లామినేట్. ఇది మెయిన్ డోర్ ఎంట్రీ అండి. ఇది ఎంట్రీ అవ్వగానే హాల్ అండి. ఇది టీవీ నోటు చూడంగానే. ఇది మార్బుల్ లామినేట్ అండి. ఇది వైట్ మార్బుల్ లామినేట్. ఇది దీని మీద గోల్డ్ కలర్ స్టిప్స్ ఇచ్చాము. ఇవి లైన్స్ అటైపు ఇటైపు అనమాట. పైన ప్లాంక్స్ ఇచ్చాము. ఇవి పైన కింద లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాం. ఇది హై గ్లాసీ లామినేట్ అండి. అటైపు ఇటైపు లాఫ్టర్స్ అండి. ఇవి మనకి ఆ సైడ్ ఈ సైడ్ లాఫ్టర్స్, మనకి బ్యాక్గ్రౌండ్ వుడ్ లామినేట్. ఈ స్టోరేజ్ అండి, డ్రాస్. ఇవి డ్రా స్టోరేజ్, ఓపెన్ డోర్ ఒకటి. ఇది ప్రొఫైల్ డోర్ అండి. ఇది గ్రే కలర్ లామినేట్ అండి. ఇది బాక్స్ మీద. దాని పక్కనే చూస్తే ఇంకా డైనింగ్ అండి, క్రాకరీ నెట్. ఇది హైడ్రాలిక్ డోర్ పైకి పెట్టింది. పైన అనేది బీమ్ వచ్చిందండి, భూమిని కవర్ చేస్తే అది అన్నమాట. దీని కింద ప్రొఫైల్ డోర్ అండి. ప్రొఫైల్ డోర్ ఫ్లూటెడ్ గ్లాస్. ఇది వుడ్ బాక్స్ అండి. వుడ్ కలర్ లామినేట్తో చేసాము. కలర్ హై గ్లాసీ లామినేట్. ఇది ఓపెన్ స్టోరేజ్ ఇచ్చామండి. ఈ జీ ప్రొఫైల్ అంటే జీ ప్రొఫైల్. దేవుడి మీద చూద్దాం రండి. ఇట్లా ఈ వుడ్ కలర్ లామినేట్ అండి. ఇది అదంతా బ్యాక్ సైడ్ టైస్ అండి. ఇవన్నీ ఫ్రేమ్ వర్క్ చేసి ప్యానింగ్ చేసి దీన్ని మోడల్ పెట్టామన్నమాట మేము. ఓపెన్ డోర్స్, సింగిల్ డ్రా అండి. సింగిల్ డ్రా ఇచ్చి సెంటర్ పార్టీషన్ ఒకటి చేసాం దీనికి. నాప్స్ వచ్చి బ్రాస్ అండి. ఇవి మాస్టర్ బెడ్రూమ్ కదండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మ్యాట్ ఫినిషింగ్ లామినేట్. ఇది బీరో స్టోరేజ్ అండి. ఇది డ్రెస్సింగ్ చేసుకోవడం బట్టలకి. పైన హైడ్రాలిక్ డోర్స్ అండి. లాఫ్టర్ స్టోరేజ్ మొత్తం. ఇవి ఓపెన్ డోర్స్. ఇది కలర్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఇది బీమ్ వచ్చిందండి. ఇది ఈ సైడ్ మొత్తం టోటల్ బీమే ఉంటుంది మనకి మొత్తం. దీన్ని అలా కవర్ చేస్తే చిన్న బాక్స్ అనేది మోడల్గా ఉండదని పెట్టాను అనమాట. ఇది ఈ సైడ్. ఇది ప్రొఫైల్ లైట్ అండి. ఇది పైన. దాని ఆపోజిట్ వస్తే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది ఓపెన్ డోర్, లోపల స్టోరేజ్ ఇచ్చేసి ఫ్రంట్ గ్లాస్ పెట్టామండి డోర్ మీద. ఇది ఓపెన్ బాక్స్ అండి. ఇది కింద 2 డ్రాస్. దీని ప్లగ్ పాయింట్ ఉందండి, దీన్ని తగ్గట్టు పెట్టాం ఇక్కడ లోపల. పైన లైటింగ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది సెంటర్ బెడ్రూమ్. మొత్తం ఇది 3 కలర్స్ వాడామండి. హై గ్లాసీ లామినేట్, గ్రీను, పర్పుల్ షేడ్, గ్రీన్ వైట్, క్రీమ్ వైట్ అండి. ఇది
మొత్తం ఫ్రేమ్ వర్క్ అండి, మొత్తం ఎక్కడ ఫ్రేమ్ వర్క్. ఇది గోల్డ్ అండి, ఇది హ్యాండిల్స్. దీంతో 2 డ్రాస్ ఇచ్చాం. సాఫ్ట్ అని చూసేయండి డ్రాస్. ఇంచెస్ కూడా సాఫ్ట్ అని చూసే. పైన ఇది ఆఫ్టర్ స్టోరేజ్ అండి, ప్రొఫైల్ లైట్ ఇది. ఓకే, ఓపెన్ డోర్స్. ఇంచెస్ అన్నీ మొత్తం అన్నీ బ్రాండెడ్ వేసుకున్నామండి, మొత్తం క్వాలిటీ అంటే. ఇంచెస్ కూడా గోద్రేజ్ వాడాము. ఇది బాక్స్ అండి, ఇది డ్రెస్సింగ్ టేబుల్. సేమ్ పక్క బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ మోడల్ ఒకటే అండి. ఇది కలర్స్ మారుతాయి అంటే మాస్టర్ బెడ్రూమ్. దీనికి ఇది పోడింగ్ టేబుల్ అండి, పోడింగ్ టేబుల్ ఇది. గెస్ట్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి, ఇది టీవీ నోట్ పక్కనే ఉంటుంది, అడ్డే పెట్టాపు. ఇది అనేది హైలైట్ షీట్ అండి, ఇది దీని బ్లూ కాంబినేషన్ ఇచ్చుకున్నాం. ఇది మ్యాట్ ఫినిషింగ్, లామినేట్ అనేది హైజాసీ కాదు. దీనికి కూడా గోల్డ్ ఇచ్చామండి హ్యాండిల్స్. పైన ఆఫ్టర్ స్టోరేజ్. ఇది ఫ్యాబ్రిక్ షీట్ అండి, ఇది ఆపరేషన్ వేసి మేము మ్యాక్సిమం వైట్ వేస్తారు, మేము ఫ్యాబ్రిక్ వేస్తాం ఎక్కువ, కొద్ది నీట్గా ఉండిద్దని. దీని కాబట్టి 2 డ్రాస్ ఇచ్చామండి. ఈ 2 డోర్స్. దీని ఆపోజిట్ డ్రెస్సింగ్ టేబుల్ అండి, ఇది ప్యానింగ్ చేసుకొని మిర్రర్ పెట్టాం దీనికి. దీని పక్కన స్టోరేజ్ ఇచ్చాం. దీనికి దాని కాంబినేషన్ ఇస్తామండి, కలర్ కాంబినేషన్ సేమ్ కాబట్టి ఏ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం. ఇది కిచెన్ అండి, హైజాసీ లామినేట్ అండి. ఇది కాపర్ది జీ ప్రొఫైల్. షింక్ కింద ఓపెన్ డోర్స్ అండి. ఈ ట్యాండమ్ బాక్సెస్ అండి. ట్యాండమ్ బాక్సెస్ 3 బాస్కెట్స్. సిజంటర్ స్టోరేజ్. ఇది గ్లాస్ డోర్స్ అండి, ఓపెన్ ఇచ్చేసుకొని ఫ్యూటెడ్ గ్లాస్ ఇచ్చాము మేడం, వైట్ కాంబినేషన్ కాబట్టి. ఇది దీని పక్కన స్టోరేజ్ అండి. స్టోరేజ్ ఈ వైట్ కలర్ అండి, ఇది క్రీమ్ వైట్ ఫ్లూటెడ్ గ్లాస్. ఇదంతా పైన కూడా ఆఫ్టర్ స్టోరేజ్ అండి. మొత్తం బ్రాండెడే వాడామండి, హార్డ్వేర్ అంతా వాడింది. ప్లైవుడ్ కూడా బ్రాండెడ్ అండి, ఆస్టిన్ ప్లైవుడ్ గోల్డ్ 25 years వారంటీ ఉండేది. వాషింగ్ ఏరియా అండి, ఇది వాషింగ్ ఏరియా స్టోరేజ్. అపార్ట్మెంట్ ఇచ్చినదేమో పైకి ఇన్వర్టర్ పాయింట్ పైన ఇచ్చారండి, దానిపైన ఇన్వర్టర్ పెట్టుకోవడానికి. నేను దాని పాయింట్స్ వచ్చేసి హెయిర్ అవడానికి హెయిర్ జాల్ చేశాను 2. దీనికి సేమ్ కిచెన్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కింద షాంపూ బాటిల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాను. ఇక్కడ వాడిందంతా ఇంకా బ్రాండెడ్ ప్లైవుడ్ అండి, మొత్తం వాడింది. ప్లైవుడ్ అయినా కానీ లామినేటే కానీ హార్డ్వేర్ కానీ మొత్తం బ్రాండెడ్ వాడాం. అక్కడ స్క్రూ కూడా జింక్ స్క్రూ వాడామండి, ఈ స్టీల్ స్క్రూలు ఉంటాయి
అవన్నీ తుప్పేకేస్తాయి ఫ్యూచర్లో. మన జింక్స్ కూడా వాడామంటే ఇంకా బ్రాండెడ్ బాగుంటాయండి అవి వాడాము. ఓకే, మా వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం, నెంబర్ పెడతాం, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.